యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వసించు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను అన్న వాక్యాన్ని చదువుకుంటున్నాం. మొదటిగా మనం చదువుకున్న వాక్యాన్ని చూసినప్పుడు యిర్మీయా ప్రవక్త ద్వారా ఇజ్రాయేలుతో దేవుడు మాట్లాడుతున్న మాట. ఇజ్రాయేలుతో మాకేం పని? ఇజ్రాయేల్ గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలంటే వారితోనే పని మనకి. ఎందుకంటే దేవుడు వారిని మనకి మాదిరిగా ఉంచాడు. ఇదిగో వీరు ఎలా మాట వినలేదో, వీరు మాట వినకపోతే వీరిని ఎలా కొట్టానో, నా పిల్లలుగా ఏర్పాటు చేసుకున్న వీరు నా మాట వినకపోతే వీరిని ఎలా దండించానో, ఇదిగో ఆత్మ సంబంధముగా నా కుమారుని ద్వారా రక్షించబడిన మీరు, ఆత్మ సంబంధులైన మీరు కూడా వినకపోతే ఒకానొక సమయమున తీర్పు దినమున ఇదే విధంగా శిక్షించబడతారని వారిని మాదిరిగా చూపించాడు. ఇప్పుడు యిర్మీయా గ్రంథాన్ని చదువుతాం. యిర్మీయా గ్రంథము, నీ క్షేమ కాలములలో నీతో మాట్లాడి తిని కానీ నేను విననని నీ వంటివి, నా మాట వినకపోవుటే నీ బాల్యము నుండి నీకు వాడుక. శరీర సంబంధమైన ఇజ్రాయేల్ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. శరీర సంబంధమైన ఇజ్రాయేల్ గురించి, ఆత్మీయ సంబంధమైన ఇజ్రాయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఇంతకీ శరీర సంబంధమైన ఇజ్రాయేలు ఎవరు? శరీర సంబంధమైన ఇజ్రాయేలు ఎవరు? ధర్మశాస్త్రమును పొందినవారు శరీర సంబంధమైన ఇజ్రాయేలీలు. కొత్త నిబంధన కిందకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆత్మ సంబంధమైన ఇజ్రాయేలీలు. ఇప్పుడు శరీర సంబంధమైన ఇజ్రాయేలుతో దేవుడు చెప్పాడు. ఏమని చెప్తున్నాడు? క్షేమ కాలమందు నేను నీతో మాట్లాడి తిని కానీ నీవు విననని అంటివి. ఇది నా మాట వినకపోవుట బాల్యము నుండి నీకు వాడుక. అంటే దేవుని మాట వినకపోవటం బాల్యము నుండి మనుషుడికి వాడుక. మరి ఎవరి మాట వింటాడు అంటే, తల్లిదండ్రుల మాట వింటాడా? వినడు. మంచి మాటలు వింటాడా? వినడు. ఎవరి మాట వింటాడంటే అపవాది మాట వింటాడు. అపవాది అనగా లోక సంబంధమైన చెడ్డ పనులు చేయటానికి ప్రేరేపిస్తాడు కాబట్టి వాడి మాటలు వినటానికి ఇష్టపడతాడు. కానీ మనుష్యుడు దేవుని మాట వినటానికి ఇష్టపడడు. అయితే దేవుడు మాత్రము లోకమును ఎంతో ప్రేమించాడంట. లోకమును ఎంతో ప్రేమించాడు. లోకమును ప్రేమించాడు అంటే ఈ లోకములో ఉన్న సృష్టిని ప్రేమించాడు, సృష్టించిన దాన్ని ప్రేమించాడని కాదు. లోకమును ప్రేమించాడు అంటే ఈ లోకములో ఉన్న వాటిని ప్రేమించాలి. ఆయన లోకములో తన కొరకు తన పిల్లలను, తను కన్న పిల్లలను ప్రేమించాడు. తన పిల్లలను ప్రేమించాడు. ఎవరు ఆయన తన పిల్లలు? ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆయన పిల్లలే. కాబట్టి ప్రపంచంలో ఉన్న వారందరినీ దేవుడు ప్రేమించాడు. అయితే ఇక్కడ ఉన్న విషయం ఏంటో తెలుసా? అయితే తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను అన్నాడు. తన కుమారుని యందు లోకాన్ని ప్రేమించాడు. లోకములో అందరూ ఆయన పిల్లలే. లోకమును ప్రేమించాడన్నాడా? ప్రేమించలేదన్నాడా? కానీ మనుషుడికి ఏ అలవాటంట? దేవుని మాట వినకపోవటం బాల్యము నుండి వాడుక. వాడుక అంటే ఏంటి? అలవాటు. మనం వాడుక చొప్పున చేసే పనులు ఉంటాయి. వాడుక. మనము అది ఒక సమయం అనేది మన మైండ్లో ఇదైపోతుంది, మనం చేసేస్తాం, దాన్ని వాడుక అంటాం. ఇప్పుడు దేవుని మాట వినకపోవటం కూడా మనుషునికి వాడుకైపోయింది. దేవుని మాట వినకపోవటం మనిషికి ఏమైపోయింది? వాడుకైపోయింది. దేవుణ్ణి కేవలం ఒక వరాలిచ్చే వ్యక్తిగానే చూస్తాం. దేవుడు అనగానే
ఒక మనిషికి గుర్తొచ్చే విషయం ఏంటి? అడిగితే ఇచ్చేవాడు, వరాలు ఇచ్చేవాడు కానీ మాత్రమే చూస్తాం. కానీ ఆయన మనతో మాట్లాడుతున్న మాటను మానవుడు లక్ష్య పెట్టడు. ఆ మాట వినడంట. వినకపోవటం ఎప్పటి నుంచి అలవాటంట? బాల్యము నుండి అలవాటు. దేవుని మాట వినకపోవటం బాల్యము నుండి మనిషికి అలవాటు. అయితే వినలేదుగా అని చెప్పేసి, వినటం లేదుగా అని చెప్పి ఆయన ప్రేమించటం ఏమైనా మానేశాడా? లోకములో ఉన్న వారందరినీ ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. అయితే కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. లోకమునైతే ఎంతో ప్రేమించాడు. అందరూ ఆయన పిల్లలే కదా, ఆయన అందరిని ప్రేమించాడు కదా, ఎందుకంట శిక్షించటం అనే మూర్ఖపు క్వశ్చన్లు ఎక్కువైపోతాయి. మూర్ఖులు ఎక్కువైపోయారు. దేవుడు అందరి కొరకు వచ్చాడు కదా, అందరి కొరకు తన రక్తాన్ని చిందించాడు కదా, అందరిని ప్రేమించాడు కదా, అందరిని ప్రేమించినప్పుడు ఎందుకంటే ఆయన శిక్షించటం? అందరూ ఆయన పిల్లలు అంటున్నాడు కదా, ఆయన ప్రేమించాడు లోకాన్ని అంటున్నాడు కదా, లోకంలో ఉన్న అందరిని ప్రేమించాడు అంటున్నాడు కదా, ఎందుకు మరి వీళ్ళందరూ మిగతా వారందరిని శిక్షించటం అంటే? అందుకే చెప్తున్నాడు, కాగా లోకమును ఆయన ఎంతో ప్రేమించాడు, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు, అనగా యేసుక్రీస్తు యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించను. ఎవరికి అనుగ్రహించాడు ఆయనను? లోకమునకు అనుగ్రహించాడు. ఎవరికో కొందరికి ఆయన అనుగ్రహించలేదు, లోకమునకు అనుగ్రహించాడు. మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఎవడ చదువుతున్నాడో వాడికి అర్థమే, వాడి కోసమే అనే వాక్యం. మనకు కుమారుడు అనుగ్రహించబడెను అంటే లోకమునకు కుమారుని అనుగ్రహించబడ్డాడు. ఈ అనుగ్రహించబడిన కుమారుని ఎందరైతే అంగీకరిస్తారో, ఎవరైతే అనుగ్రహించిన ఈ కుమారుని ఎందరైతే విశ్వసిస్తారో, ఎవరైతే నమ్ముతారో, వారు నశించక నిత్య జీవము పొందుతారు అని వాక్యం ద్వారా దేవుడు చాలా సూటిగా మాట్లాడుతున్నాడు. అంటే మనిషికి దేవుని మాట వినకపోవటం వాడుకైపోయింది. ఇప్పుడు ఏమైనా వింటాడా? ఇప్పుడు ఈ మాట చెప్పాడు, ఈ మాట ఏమైనా వింటాడా మనిషి? వినడం. ఎందుకు దేవుని మాట వినడం అంటే, దేవుని చట్టము కొద్దిగా మనిషి ఆలోచనలకు, మనుషుడికి నడవడికి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. దేవుని మాట ఎందుకు వినడు అంటే, తప్పు చేయొద్దు అంటాడు. కానీ మనిషికి తప్పు చేయటం, అబద్ధం ఆడటం వాడుక. పైగా అబద్ధము ఆడొద్దని చెప్పరు కానీ, ఒరేయ్ నువ్వు అబద్ధం ఆడితే అతికేటట్టుండాలరా అంట. అబద్ధం ఆడినప్పుడు వాడికి బొద్దు చెప్పరు, రే అబద్ధం ఆడకూడదని. అబద్ధం ఆడావు కానీ అబద్ధం ఆడితే ఎలా ఉండాలంట? ఎలాగ ఉండాలంట? అబద్ధం అతికినట్టు ఉండాలంట. అంటే ఇంకా బాగా గొప్పగా అబద్ధం ఆడవని నేర్పిస్తాం. ఇంకా బాగా అబద్ధం ఆడవని నేర్పిస్తాం. అబద్ధం ఆడితే అతికినట్టు ఉండాలరా, అబద్ధం ఆడకూడదని చెప్పం. అబద్ధం ఆడితే ఎలా ఉండాలంట? ఇంకొకళ్ళు ఇంకో రకంగా చెప్తారు, గోడకు పిడక కొట్టినట్టు ఉండాలంట. గోడకు పిడక. ఏ పిడక? పేడ పిడక తీసుకొని గోడకేసి కొడితే అతుక్కుపోద్ది కదా, అట్టుండాలంట అబద్ధం అంటే. పోలిక అంటే అబద్ధం ఆడొద్దని చెప్పటం కాదు కానీ, అబద్ధం ఆడితే ఎంత గట్టిగా ఉండాలో చెబుతున్నారు. అంటే మనిషికి ఇది ఏమైపోయింది? వాడుక. దేవుడు అంటాడు అబద్ధం ఆడొద్దయ్యా అంటాడు. అవునంటే అవును, కాదంటే కాదు. ఇది చూసావా? చూశానని చెప్పు. చూడలేదా? చూడలేదని చెప్పు. ఏది మంచిదో అది చెయ్యి అన్నాడు. ఇది మనిషికి ఎలాగుంది? కష్టంగా ఉంది. నీ శరీరాన్ని పాడు చేసుకునే పదార్థాలు నువ్వు తీసుకోవద్దయ్యా అన్నాడు. అది మనిషికి ఎలాగుంది? బాధగా ఉంది.
మంచి చెబుతుంటే ఆ మంచి మనుషునికి ఎలాగుందంట, బాధగా ఉండి దేవుని మాట వినకపోవటం వాడుకైపోయింది. దేవుని మాట వినకపోవటం వాడుకైపోయింది. అయితే అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు అనగా యేసుక్రీస్తు యందు విశ్వాసముంచు ప్రతి వాడు కూడా నశింపక నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. అయితే లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. యేసుక్రీస్తుని లోకానికి ఎందుకు పంపించాడంట? ఎందుకంట? లోకాన్ని రక్షించటానికి. ఎందుకయ్యా లోకాన్ని రక్షించేది నీవు? లోకాన్ని రక్షించాల్సినంత అవసరం ఏంటయ్యా నువ్వు అంటే, లోకమును నేను ప్రేమించాను అంటున్నాడు. లోకమును ప్రేమించావా? అవును, లోకములో ఉన్న నా పిల్లల్ని ప్రేమించాను, నశించిపోతున్న నా పిల్లల్ని ప్రేమించాను. లోకములో ఉన్న ప్రతి ఒక్కరంటే నాకు ఇష్టం. నేను వారందరికి చేసిన ఇదిని బట్టి తీర్పు తీర్చడానికి నా కుమారుని లోకానికి పంపలేదు, కానీ కుమారుని ద్వారా అందరినీ ఎందుకు పంపించాడు? రక్షణ పొందుటకే కానీ, అంటే రక్షించటానికే కానీ లోకానికి తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకములోనికి పంపలేదు. ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు. ఆయన యందు విశ్వాసముంచిన వారికి ఏం తీర్చబడదంట? ఎందుకని తీర్పు తీర్చబడదు? తీర్పు ఎందుకు తీర్చబడదు? మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పాలి. ఆయన యందు విశ్వాసముంచిన వారికి ఎందుకు తీర్పు తీర్చబడదు? ఎందుకు తీర్పు తీర్చబడదు? ఒక వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు ఆ వాక్యాన్ని మనం ప్రశ్నించుకోవాలి. లోకానికి ఆయన యందు విశ్వాసముంచు వారికి తీర్పు తీర్చబడదు అన్నాడు. ఎందుకు తీర్పు తీర్చబడదు? ఎందుకు తీర్పు తీర్చబడదంటే, నీ పాపాలను, నీవు చేసిన దోషాలన్నిటిని కూడా ప్రభు ఎదుట ఒప్పుకున్నావు. ఒప్పుకున్నావా లేదా? ఎప్పుడు ఒప్పుకున్నావు? ఆయన అంగీకరించేటప్పుడు, యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా పొందేటప్పుడు నీ పాపాలన్నీ కూడా ఆయన ఎదుట నువ్వేం చేసావు? ఒప్పుకున్నావు. క్షమించమని దేవుని దగ్గర మొర్రపెట్టావు, దేవుణ్ణి బ్రతిమలాడుకున్నావు, కుమారుని ద్వారా నన్ను రక్షించమని అడిగావు. కాబట్టి నువ్వు రక్షించబడ్డావు. కాబట్టి వీటిని బట్టి నువ్వు తీర్పులోనికి తేబడవు. అయితే ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వసించలేదు గనుక వానికి ఇంతక మునిపే తీర్పు తీర్చబడెను అన్నాడు. ఇంతక మునిపే తీర్పు తీర్చబడింది. ఎవరికి? విశ్వసించని వారి. అంటే వీళ్ళని ప్రేమించలేదనే. ఎందుకు మరి లోకములో ఉన్నవారు ఇతండవాదం మాట్లాడుతూ ఉంటారు? దేవుడు అందరినీ ప్రేమించాడంటారు, దేవుడు అందరికీ దేవుడు అంటారు. మరి దేవుడు అందరిని ప్రేమిస్తే ఎందుకంట శిక్షించేది? ఎందుకు శిక్షిస్తాడు అంటే, దుష్టత్వాన్ని మానుకోమన్నాడు. దుష్టత్వాన్ని మానుకోమన్నాడు. ఒక యవనస్తుడు యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళి, అయ్యా, నువ్వు పరిశుద్ధుడు అని నాకు తెలుసు, నేను నిత్యజీవం పొందాలంటే ఏం చేయాలయ్యా అంటే, నీకున్న నీ ఆజ్ఞలన్నిటి పాటించమంటాడు. దేవుడు ఇచ్చిన ఆజ్ఞలన్నింటినీ కూడా నువ్వు పాటించు అంటాడు. పాటించమన్నప్పుడు నేను బాల్యము నుండి పాటిస్తున్నానంటాడు. బాల్యము నుండి పాటిస్తున్నాను, నేను బాల్యం నుండి పాటిస్తున్నాను ఈ ఆజ్ఞలను. అయితే నీకేముంది కొదువుగా? నీకు ఒకటి కొదువుగా ఉంది. దాన్ని విడిచిపెట్టమంటే విడిచిపెట్టలేకపోయాడు. చిన్న బుచ్చుకొని దుఃఖంతో వెళ్ళిపోయాడు. ఒకానొక సమయములో
పరిసయుడు వచ్చాడు, నికోదేమనబడిన వ్యక్తి వచ్చి నిత్యజీవం పొందాలయ్యా నేనేం చేయాలి? వచ్చింది కూడా రాత్రి సమయంలో వచ్చాడు. ఏ సమయంలో వచ్చాడు? రాత్రి సమయంలో వచ్చాడు. దేనికి రాత్రి సమయంలో వచ్చాడు? యూదుల అధికారి అయిన నికోదేము. ఎందుకంటే యేసుక్రీస్తుని అప్పటికి వారందరూ కూడా ద్వేషిస్తున్నారు. ఈయనేమో యూదులకి అధికారిగా ఉన్నాడు. యేసుక్రీస్తు దగ్గరికి ఈయనే వచ్చి రక్షించబడటానికి నేనేం చేయాలని అడిగితే పగలపూట అందరం ముందు అడిగితే ఏమైపోతాడు? చులకనైపోతాడేమో, అందరిలో ఈయన అధికారాన్ని తీసేస్తారేమో అని చెప్పి రాత్రి సమయంలో యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి, అయ్యా బోధకుడా, యోహాను సువార్త 3వ అధ్యాయము చదువమ్మా. 3వ అధ్యాయము. యూదుల అధికారి అయిన నికోదేము పరిసయుడు ఒకడు అతడి రాత్రి యందు అతడి యొద్దకు వచ్చి, బోధకుడా నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేమెరుగుదుము అన్నాడు. దేవుడు అతనికి తోడయుంటేనే గాని నీవు చేయుచున్న సూచక్రియలు ఎవ్వడును చేయలేడని ఆయనతో చెప్పాను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యము చూడలేడని నీతో నిశ్చయముగా చెబుతున్నాను అన్నాడు. అంటే ఒకడు కొత్తగా జన్మించాలి. దేవుని రాజ్యాన్ని పొందాలంటే ఏం చేయాలి? నిత్యజీవం పొందాలి అంటే క్రొత్తగా జన్మించాలి అని చెప్తున్నాడు దేవుడు. యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. ఇప్పుడు లోకములో ప్రేమించబడిన ఒక వ్యక్తి వచ్చాడు. లోకమును దేవుడు ఎంతో ప్రేమించాడు కదా, లోకమును దేవుడు ఎంతో ప్రేమించాడు. అయితే వీరిలో నుండి, ప్రేమించిన లోకములో నుండి ఒక వ్యక్తి కుమారుని ద్వారా రక్షించబడటానికి వచ్చాడు. వచ్చి, అయ్యా నిత్యజీవం పొందాలంటే నేనేం చేయాలి? నిత్యజీవం పొందాలంటే నేనేం చేయాలయ్యా అని అడుగుతున్నాడు. నిత్యజీవం పొందాలంటే నేనేం చేయాలి? ఎందుకంటే నిత్యజీవాన్ని అనుగ్రహించగలిగిన వాడవు నీవే అని నేను తెలుసుకున్నాను, కాబట్టి నీ దగ్గరికి వచ్చాను అని అడుగుతున్నాడు. అందుకు యేసు అతనితో అన్నాడు, ఒకడు క్రొత్తగా జన్మించాలి అన్నాడు. ఎందుకు జన్మించాలి క్రొత్తగా? ఈ పాత జీవితం పనికిరాదా? పనికిరాదు. పాత జీవితం పనికిరాదు, క్రొత్తగా జన్మించాలి అన్నప్పుడు ఈయనంటాడు, అందుకు నికోదేము, ముసలివాడినైనా మనుష్యుడు ఎలాగూ జన్మింపగలడు? కుర్రోడైనా ముసలోడైనా ఎలా జన్మిస్తాడు? మళ్ళీ అప్పటికి ఈయన వయసు ఎంత? ముసలివాడంటే దాదాపుగా ముసలివాడంటే ఎంత వయసు ఉంటుంది? ముసలివాడని ఎంత వయసులో చెప్పుకుంటారు? ఇప్పుడు చెప్పుకోవట్లేదులే, ఇప్పుడు చెప్పుకోవట్లే, చాలామంది చెప్పుకోవట్లే. ఆ తలలకు రంగేసేసి తాతయ్య అంటే ఒప్పుకోవట్లేదు, అంకుల్ అంటే ఒప్పుకోవట్లేదు. ఎందుకని? పెద్ద వయసు అని చెప్పుకోవడానికి నామోషి. అయితే నెరిచిన వెంట్రుకంట వృద్ధులకు కిరీటం అంటాడు. నరసిన వెంట్రుకలంట వృద్ధులకు కిరీటం. పెద్దలు. అయితే ఆయన యవన కాలంలో ఉన్నాడు. యవన కాలంలో ఉన్న యవనస్తుడి దగ్గరికి వృద్ధుడైన పరిసయుడైన నికోదేము వచ్చి, అయ్యా నిత్యజీవం పొందాలంటే నేనేం చేయాలి అని అడుగుతున్నాడు. చాలా గమనించాడు ఆయన్ని. గమనించబట్టే కదా, చాలా గమనించాడు ఆయన్ని. దేవుడు తోడుంటేనే నీవు ఈ సూచక్రియలు చేయలేవు. కాబట్టి నిత్యజీవాన్ని బోధిస్తున్నావు, కాబట్టి నేను నిత్యజీవం పొందాలంటే ఏం చేయాలంటే నీవు క్రొత్తగా జన్మించాలి. నీవు క్రొత్తగా జన్మించాలి అన్నప్పుడు, ఇందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మించగలడని ఆయనను అడుగగా యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. చెబుతున్నదే ఎవరో తెలుసా? ఈ మాట చెబుతున్న ఆయన ఎవరో తెలుసా? సత్యము. ఆయన పేరేం పేరు? మనం పెట్టుకుంటాం సత్యానందం, సత్యం.
ఎలా మనలా అది ఉండదు అసలు, ఉంటుందా? సత్యం అంటే యేసుక్రీస్తు వారు. ఆయన నోట ఏ కపటము లేదు. ఆయన సత్యము చెప్పుచున్న వ్యక్తి సత్యమైన వ్యక్తి. ఆయన పేరు సత్యం, ఆయన పేరు జీవం, ఆయన పేరు మార్గం. ఆయన చెబుతున్నాడు, ఏమని చెప్తున్నాడు? ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మనయ్యున్నది. మీరు క్రొత్తగా జన్మింపవలెనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు అన్నాడు. ఇప్పుడు ఆశ్చర్యమే కదా ఆ మాట చెప్తే? క్రొత్తగా జన్మించమంటే ఆశ్చర్యమే కాదా? ఈ మాట కొద్దిగా ఆశ్చర్యంగా ఉంటుందా లేదా? ఇప్పుడు ఎవరన్నా, పాస్టర్ గారు నేను ఇప్పుడు రక్షించబడాలంటే ఏం చేయండి? కొత్తగా జన్మించాయా, కొత్తగా పుట్టు అన్నాను, ఇంకా ఎట్టుంటుంది? పాస్టర్ గారికి అయినా పిచ్చా? పాస్టర్ గారికి పిచ్చి పెట్టినట్టుంది. నేను ఎప్పుడు ఆల్రెడీ ఇప్పటికి ఎన్నో పుట్టినరోజులు చేసుకుని ఎన్నో కేకులు కోసాను, మళ్ళీ కొత్తగా పుట్టమంటాడేంటి అంటే అందుకే ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటుకు విసురును, నీవు దాని శబ్దమును విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉన్నాడు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడు అలాగే ఉన్నాడు నేను. అందుకు నికోదేము ఈ సంగతులే ఇతని సంగతులు అందుకు నికోదేము ఈ సంగతులు ఎలాగూ సాధ్యమని ఆయన అడుగగా యేసు నేను నీవు ఇశ్రాయేలులకు బోధకుడు అయ్యుండి వీటిని ఎరుగవా? ఇది ఎలా జరుగుతుందయ్యా? ఎలా సాధ్యపడుతుంది? ఎలా సాధ్యపడుతుంది ఇది అని ఎవరు అడుగుతుంది? ఎవరు? పరిసయ్యుడు. యేసుక్రీస్తు వారు అంటాడు, నీవు ఇశ్రాయేలుల బోధకుడు అయ్యుండి వీటిని ఎరుగవా? మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాము, చూచిన దానికే సాక్ష్యం ఇచ్చుచున్నాము. మా సాక్ష్యం మీరు అంగీకరింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెబితే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన ఎడల ఎలాగూ నమ్ముదురు? మరియు పరలోకము నుండి దిగివచ్చువాడు అనగా పరలోకములో ఉండు మనుష్యుడు కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడు లేడు అని చెబుతూ, ఇప్పుడు పరిసయ్యుడికి సువార్త చెప్తే ఎలా చెప్తే అర్థం కాదు కాబట్టి ఆయన ధర్మశాస్త్రాన్ని చూపించాడు. ఇతను ఎవరున్నారు? పరిసయ్యుడు. మోషే ధర్మశాస్త్రాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు ఈ పరిసయ్యుడికి అర్థమయ్యే రీతిలో బోధించాలి కాబట్టి ఇప్పుడు మోషే ధర్మశాస్త్రాన్ని తీశాడు. చూడండి, అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో అలాగునే విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడాలి. ఎందుకు ఈ సమయంలో సర్పాన్ని గురించిన, మోషేను గురించిన మాటను తీసుకురావాల్సి వచ్చింది అంటే, ఎందుకు ఈ ధర్మశాస్త్రాన్ని చెప్పాల్సి వచ్చింది అంటే, ఇప్పుడు వచ్చిన వ్యక్తి పరిసయ్యుడు. పరిసయ్యునికి ధర్మశాస్త్రం మీద పట్టు ఎక్కువ ఉంటుంది. ఈ ధర్మశాస్త్రములో ఉన్న మోషే ఏ పని చేశాడు అన్నది ఈ విషయాన్ని కూడా అక్కడ చూపించడం జరిగింది. 11 చూడండి, సంఖ్యాకాండము 21వ అధ్యాయము 9వ వచనము. 21:9. కాబట్టి మోషే ఇత్తడి సర్పము ఒకటి చేయించి స్తంభము మీద దాన్ని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. ఇప్పుడు సర్పంలో ఏమైనా పవర్ ఉందా? సర్పంలో ఏమైనా పవర్ ఉందా? లేదు. దాన్ని చేసిన మోషేలో ఏమైనా శక్తి ఉందా? లేదు. కానీ ఎవరైతే ఈ మాట చెప్పాడో ఆ మాట చెప్పిన ఆయనలో శక్తి ఉంది. ఎవరైతే ఈ మాట చెప్పారో ఆ మాట చెప్పిన ఆయనలో ఏముంది? శక్తి ఉంది. ఎవరైతే ఆ ఇత్తడి సర్పము వైపు తేరి చూచారో ఆ సర్పముల విషం దిగిపోయింది. మరి అక్కడ అందరికీ సర్పకాటులు తిన్నారు. ఇజ్రాయేల్ అందరికీ ఎలాంటి సర్పాలు గరిచినాయి తెలియదు వాళ్ళని.
ఫైరీ సర్పెంట్స్ అని ఉంటాయి. ఇంగ్లీష్ బైబిల్ ఏమంటారు? ఫైరీ సర్పెంట్, విషము చిమ్ము నాగులు, కింకోబ్రాస్ అనాలి, గిరినాగులు అంటారు. అట్లు దాదాపుగా ఈ 14 అడుగుల పొడుగు ఉంటాయి, 14 అడుగులు పొడవు ఉంటాయి. గిరినాగులు అంటారు అట్లని. చాలా పెద్దవేవి. ఇవి విషం చిమ్ముతే ఇక్కడి నుంచి అక్కడ దా చిమ్మగల విషాన్ని. కరెక్ట్గా కళ్ళను చూసి విషాన్ని చిమ్మగలవు. ఆ కళ్ళల్లోనికి విషం వెళ్తే కళ్ళు పోతాయి, చనిపోయే ప్రమాదం కూడా. అయితే ఈ సర్పాలు వారిని కరిచినాయి. వీళ్ళు చేసిన దోషాలను బట్టి దేవునికి వ్యతిరేకులు అయి ఉండటం వల్ల తాపకరపైన సర్పాలను వారి దగ్గరికి పంపించాడు దేవుడు. అవి వారిని కరిచినాయి. కరిచిన వారు వెంటనే చనిపోతున్నారు. ఇప్పుడు మోషే నేను బతిలో ఆడుకుంటారు, అయ్యా మోషే మమ్మల్ని కాపాడయ్యా, దేవుని వేడుకయ్యా మా నిమిత్తం అన్నప్పుడు మోషే దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. వెంటనే మోషే ఇతర సర్పం ఒకటి చేసి ఒక స్తంభాన్ని నిలబెట్టి ఆ స్తంభం మీద ఆ సర్పాన్ని ఉంచు. వీరిలో ఆ సర్పపు అనగా పాము కాటు తిన్న ప్రతి ఒక్కరు ఆ స్తంభము మీద నిలబెట్టబడిన ఇత్తడి సర్పం వైపు చూడమను. ఎవరైతే నిదానించి చూస్తారో వారికి విషాన్ని దిగిపోతుంది. ఈ మాటను ఇక్కడ నికోదేముకు యేసుక్రీస్తు వారు చెబుతూ, అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో అలాగు విశ్వసించు ప్రతివాడు నశించక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడాలి. మనుష్య కుమారుడు దేని మీద